ప్రెషర్ ఫుల్. హాయ్, హలో అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికి. చూడొచ్చు బుకింగ్లు అయితే స్టార్ట్ అయినాయి. నేను ఇక్కడ మన మిర్జాగూడ పంప్ దగ్గర ఉన్నా. మిర్జాగూడ శంకర్పల్లి రోడ్, ఇది కోకాపేటకి దగ్గరలో ఉన్న పంప్ వచ్చేసి. అయితే 2 days నుంచి అయితే ఇంటికాడ ఉన్నా. నిన్న 25th అయితే ఏం బుకింగ్లు అయితే ఏం చేయలే, ఎందుకంటే 24th ఇంటికి వెళ్ళిపోయినా. నైట్ ఆ రోజు చేసుకొని వెళ్ళిపోయినా 24కి. 25th అక్కడనే ఉన్నా. అయితే రిపబ్లిక్ డే రోజు అయితే మంచిగా ఎంజాయ్ చేసిన. నైట్ అంటే సాయంత్రం 6 గంటలకు ఇట్లా స్మాల్ రెంట్ అయితే దొరికింది. అప్ అండ్ డౌన్ కామారెడ్డికి అయితే వెళ్ళేసి వచ్చిన. మళ్ళీ అక్కడ నుంచి నైట్ ఇక్కడ వచ్చినాక 1:32 అయిందన్న. ఇప్పుడు ట్రిప్ అయితే 0 చేసుకుందామన్న. ఇది నిన్న మనం వీధి 0 చేద్దాం, ఎందుకంటే ఏది మనకు నిన్న ఆయిల్ చేంజ్, గేర్ ఆయిల్ చేంజ్ మీటర్ ఉంటుంది. టైం 7:50. సో లాస్ట్గా అయితే మనకు ఒక ఫోన్ అయితే ఇంట్లోనే ఫోన్ ఉండే ఒకటి, అది రిపేర్ అయితే చేయించుకున్నా దాన్ని. మళ్ళీ కొత్త ఫోన్లు ఎందుకని తీసుకోలే. బ్రైట్నెస్ ఫుల్ ఉంది. బుకింగ్లు ఇంకా ఏం పడతలేవు. ఈ నుంచి అయితే ఫస్ట్ కోకాపేటకి అయితే వెళ్దామన్నా. కూర్చుంటే ఏం పడవు బుకింగ్లు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ నుంచి మీకు బుకింగ్లు సర్చ్ ఎట్లా చేయాలా మొత్తం చూపిస్తాం మీకైతే. హాయ్, హలో అన్న. అయితే మనకు ఫస్ట్ బుకింగ్ అయితే పడింది, చూడొచ్చు మీరు. అయితే కస్టమర్ అయితే మెసేజ్ చేసింది మనకు. అయితే ఇది ఎన్సీసీ నుంచి అయితే పడింది అన్న. మ్యాప్ ఆన్ చేస్తున్నా, చూడొచ్చు మీరు. ఎండ కొడుతుంది, అందుకే క్లియర్ వస్తలేదు వీడియో. అయితే మనకు 1.2 కిలోమీటర్స్ పికప్ ఉందన్న. 5 minutes అయితే పడుతుంది, వెళ్దాం పికప్ పాయింట్కి. హాయ్ అన్న. అయితే మనకు ఇట్లా కస్టమర్ అయితే పంపిస్తారు నంబరు, బ్లాక్ అండ్ ఫ్లాట్ నంబర్. అయితే పికప్ లొకేషన్ మనకు 12 టవర్. ఇక్కడ నుంచి పిక్ చేసుకుని అయితే వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, అయితే మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఊబర్ ఆఫీస్ అయితే ఇట్లా, ఇది ఆన్లైన్ ట్రిప్. ఇట్లా కంప్లీట్ చేయగానే మనకు క్యాష్ అనేది ఆన్లైన్లో వచ్చేస్తాయి, చూడొచ్చు. ఇది మనకు 0% కమిషన్. ఎలా అంటే 24 hours 175 రూపీస్ కట్ చేసుకుంటాడు. ఫస్ట్ ట్రిప్ ఎట్లా అయితే స్టార్ట్ అయ్యో అప్పుడు ఆటోమేటిక్ కట్ అవుతాయి. అయితే మనకు ఆన్లైన్లో అయితే ట్రిప్ అమౌంట్ వచ్చాయి 272 రూపీస్. చూద్దాం డీటెయిల్స్ అయితే. 25 minutes 11 seconds 11 kilometers. అయితే మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 27 January ట్యూస్డే. మెసేజ్లు వచ్చాయి, చూడొచ్చు. ఒక ట్రిప్ అయితే అయిందన్న, ఇట్లా చూపిస్తా. ఇట్లా వస్తుంది 1 trip 272. అయితే అన్న అక్కడ బుకింగ్స్ అయితే పడతలేవు కదా. అయితే మనకు ఇక్కడ హైటెక్స్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నా, చూస్తున్నారు కదా. అయితే ఈ సైడ్ అయితే బుకింగ్లు ఉంటాయి మనకు. 21 kilometers అయింది. ఇట్లానే ఉంటుంది బిజినెస్. అయితే మనకు ఫోన్ రావడం వల్ల చాలా బెనిఫిట్ అయిందన్న. హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా బుకింగ్ అయితే పడుతుంది మనకు. ఒక బుకింగ్ పడింది ప్రీమియర్. ఇట్లా కస్టమర్ లొకేషన్ కూడా కనిపిస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు లొకేషన్ ఇట్లా నావిగేట్ చేసుకోవాలా. కొత్త వాళ్ళకి చెప్తున్నా. అయితే ఇట్లా లొకేషన్ అయితే ఆన్ అవుతుంది. లేట్ చేస్తే కస్టమర్ క్యాన్సిల్ చేస్తుంది. 950 meters వెళ్దామన్నా లొకేషన్కి. అయితే సెకండ్ ట్రిప్ చూస్తున్నారు కదా అన్న. ఇగో సెకండ్ ట్రిప్ అయితే ఇగో పికప్ వచ్చేసి ఇంకా 800 meters ఉంది. ట్రాఫిక్ కూడా పర్లేదు, గట్టిగానే ఉంది ట్రాఫిక్. ఇట్లయితే పికప్ ఇట్లా ఆన్ చేసుకొని మ్యాప్లో అయితే వెళ్ళాలన్న, లొకేషన్ చూసుకొని.
చూడొచ్చు ఇగో ఇది సెకండ్ ట్రిప్ పికప్ లొకేషన్ కి వెళ్తున్నా. ఇట్లా మ్యాప్ లో అయితే మనకు చూపిస్తుంది ఇది లొకేషన్ పాయింట్ అనేది. ఈ బ్లూ మార్క్ అనేది కస్టమర్ దగ్గరలో లొకేషన్ దగ్గర నిల్చున్నారని అర్థం. కస్టమర్ వ్యూ అయితే ఇట్లా. ట్రిప్ అయితే క్లోజ్ చేసేద్దాం. 348 రూపీస్ చూపిస్తా మీకు అమౌంట్. ఇక్కడైతే యాడ్ అవుతుంది. వచ్చేసింది అమౌంట్. సెల్ఫీ అడుగుతుంది, ఫోటో దిగుదాం. కొంతమంది ఏం చేస్తారంటే సెల్ఫీ అడుగుతుంది కదా బ్రో, ఇప్పుడు చూడండి సెల్ఫీ తీసుకుంటా. నేను సెల్ఫీ తీసుకుంటున్నా. అయిపోయింది యాక్సెప్ట్. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు టైం వచ్చేసి 28 మినిట్స్ అయితే పట్టింది. సెకండ్ ట్రిప్ ప్రీమియర్ ట్రిప్. సెకండ్ ట్రిప్ 7 కిలోమీటర్స్ 347. అయితే మనకు టోటల్గా అయితే 2 ట్రిప్ల అమౌంట్ వచ్చేసి 619. అయితే మీ అందరికి కూడా చెప్పాలా, యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా, చాలా మంది సెల్ఫీ అడిగినప్పుడు వేరే వాళ్ళు ఫోటో దిగితే మాత్రం ఊబర్ ఐడి బ్లాక్ చేస్తారు అన్న. మీరు మీ ఫ్రెండ్స్కి ఊబర్ చేసుకుంటా అని మీ ఐడి ఇస్తారు, కానీ ఐడీలు బ్లాక్ అయిపోతే మళ్ళీ ఓపెన్ కావు. దయచేసి ఎవ్వరు మీ ఐడీలు అంటే మన ఊబర్ ఐడి ఏదైతే ఉంటుందో ఇవ్వద్దు. ఎందుకంటే ఇట్లా సెల్ఫీ అడిగినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా, లేకపోతే ఎక్కడ ఉన్నప్పుడు పిల్లలకు ఫోన్లు ఇస్తారు కదా, వాళ్ళు కూడా ఏమో ఎప్పుడన్నా ఆన్ చేసి చెక్ చేద్దామని ఆన్ చేస్తారు కదా. సెల్ఫీ అడిగినప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు దిగితే మాత్రం చక్కగా ఐడి బ్లాక్ అవుతుంది. అందుకే ఊబర్ యాప్ ఉన్న ఫోన్ ఎవరికి ఇవ్వద్దు. అయితే ఇక్కడైతే టైం వచ్చేసి 10:30 అవుతుంది. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. బుకింగ్ ఏం వాడవు. ఇక్కడ నుంచి చక్కగా వెళ్ళిపోదాము. గచ్చిబౌలి సైడ్ అయితే ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉన్నదన్న. బండ్లన్నీ ఆగినాయి. 600 చేసిన ఫ్రెండ్స్. అయితే నేను అక్కడ నుంచి అయితే కంపెనీలో ఐటీసీ కోహినూర్ పక్కన అయితే దించేసి ఇక్కడికైతే వచ్చేస్తున్నా. ఏజీ హాస్పిటల్ సైడ్ వెళ్తున్నా. ఇది సిగ్నల్ ఉంది. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే ఇది డిలైట్ ముందు ఏజీ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడికైతే వెళ్తా. అక్కడ నుంచి చూద్దాం, లేకపోతే గచ్చిబౌలి వెళ్దాం. హాయ్ హలో అన్న. అయితే మనకు థర్డ్ ట్రిప్ అయితే పడింది. ఇక్కడ సిగ్నల్ దగ్గర ఉన్న చూడొచ్చు. ఇది లొకేషన్ అయితే పడింది మనకి ఇట్లా థర్డ్ ట్రిప్. అయితే దీన్ని నావిగేట్ చేసుకుంటే మనకు లొకేషన్ ఇప్పుడు ఆన్ అవుతుంది. చూడండి టైం వచ్చేసి 10:47 అవుతుంది. ఈ సిగ్నల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలన్న. సిగ్నల్ క్లోజ్ అయితే మాత్రం వెళ్ళకండి. చాలానైతే గట్టిగా 1000 రూపాయలు చాలా ఉంది సిగ్నల్ జంప్ చేస్తే. అయితే మనకు చూడొచ్చు మీరు థర్డ్ ట్రిప్ 1.2 కిలోమీటర్స్ పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. 4 మినిట్స్లో వెళ్ళిపోతాము థర్డ్ ట్రిప్ పికప్ లొకేషన్. వెళ్ళినాక మీకు ఎట్లా ట్రిప్ ఆన్ చేయాలా, ఎట్లా ఓకే చేయాలా, పిన్ ఎంటర్ చేస్తే ఆన్ అయితే ట్రిప్. ఫ్రెండ్స్ ట్రిప్ ఎట్లా స్టార్ట్ చేయాలని నేను చెప్తా. ఇది ఉంది కదా, అయితే ఇక్కడ మనకు కస్టమర్ లొకేషన్ వ్యూ అవుతుంది, ఇంకా రాలే. దీన్ని ఇలా ఆన్ చేసుకొని అయితే ఊబర్ని ఇక్కడ స్వైప్ చేసుకోవాలా. అయితే ఓటీపీ ఎంటర్ చేస్తే లొకేషన్ ఆన్ అవుతుంది కస్టమర్ది. ఓటీపీ 2907. థర్డ్ ట్రిప్ ఇక్కడ ఇది ఎల్వి ప్రసాద్ దగ్గర డ్రాప్ అయింది. ఐ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అన్న. అమౌంట్ వచ్చేసి 305.5 306 అయితే కస్టమర్ మనకు అమౌంట్ ఇచ్చిండు. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను మీకు. ఎన్ని వచ్చినాయి అమౌంట్ మనకు 306 39 minutes 11.61 కిలోమీటర్స్. 3 ట్రిప్లు అయినాయి అన్న. వచ్చి 3 ట్రిప్పులు. టోటల్ అమౌంట్ వచ్చేసి 925 రూపాయలు.
అయితే మనకు 3 ట్రిప్లలో ఇంత అయింది. ఇది చూస్తున్నారు కదా ఎంత రష్ ఉన్నది ఐ హాస్పిటల్. అయితే ఇక్కడ సిటీలో ఇది ఫేమస్ మెయిన్ బ్రాంచ్. మెయిన్ హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు 4th ట్రిప్ అయితే పడింది. పికప్ ఇక్కడనే ఉంది, నేను చూసుకోలే అసలు. 3 ట్రిప్స్ అయినాయి అన్న. Sorry. 8648. I'm hungry this mother to get my black bag. హాయ్ హలో అన్న. అయితే మన 4th ట్రిప్ బ్యాక్ టు బ్యాక్ పడింది. 3rd ట్రిప్ కంప్లీట్ కాగానే అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మేడం క్యాష్ పేమెంట్ అయితే చేసింది మనకు. చూడొచ్చు అమౌంట్ అయితే ఇప్పుడు యాడ్ అయితే అన్న కొద్దిగా అయినాక. అయితే మనకు 315 రూపీస్ అయితే వచ్చినాయి. టోటల్ వచ్చేసి 4 ట్రిప్స్ అమౌంట్ ఏదో బుకింగ్ పడింది. ఇక్కడ నుంచి మాదాపు తీసేసుకుందాం. యాక్సెప్ట్ అయితే 5th ట్రిప్ అవుతుంది అన్న, లేకపోతే లేదన్న గిట్లా అయితే ఎక్కువ హస్బెండ్ ఫోన్లే. మరి ఇప్పుడైతే మనకు ప్రస్తుతానికి 4 ట్రిప్స్ అయినాయి అన్న, 1240 రూపాయలు. ఈ డీటెయిల్స్ అయితే చూపిస్తా. ఈ ట్రిప్ యొక్క డీటెయిల్స్ 47 మినిట్స్ పట్టిందన్న. 12.75 కిలోమీటర్, 12 కిలోమీటర్స్కి 315 రూపాయలు, 47 మినిట్స్. అయితే ఎగ్జిట్ అవుతున్నా. ఇది రెసిడెన్స్ నుంచి పంపిస్తుండు. పోదాం, ఏం చేస్తాం మనకేమన్నా. అయితే ఇక్కడ రైట్ సైడ్ లో బగారా దాల్చారా సూపర్ ఉంటది, పోదామని అనుకుంటున్నా. కానీ పార్కింగ్ అయితే లేదన్నట్టు. పోయి తిందాం మరి. బగారా దాల్చా సూపర్ ఉంటది. ఇటు సైడ్ వెళ్దామా. అయితే ఇక్కడ ఫేమస్ గుడి ఉంది అది ఒకటి, శ్రీరామ. హాయ్ ఫ్రెండ్స్, అయితే రన్నింగ్ లో ఒక బుకింగ్ అయితే పడింది అన్న. చూడండి పక్కన నుంచే పడింది, 12 నిమిషాలు చూపిస్తుంది. అయితే నేనైతే తీసేసుకున్న బుకింగ్. క్లాసిక్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే చూస్తున్నాం కదా కస్టమర్ లొకేషన్ కూడా వ్యూ అవుతుంది. అయితే మనకు 4 ట్రిప్స్ అయితే అయినాయి. ఇది ఒక చిన్న ట్రిప్ చేసే. హాయ్ ఫ్రెండ్స్, అయితే మన ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అపోలో క్రైడ్ వెళ్ళి ఇక్కడ అయితే పేమెంట్ తీసేసుకున్న మేడం దగ్గర నుంచి. ఇలా ఏం లేము ఇక్కడ, పార్కింగ్ లేకపోతే అక్కడ నుంచి పోవచ్చు కదా. 127 రూపీస్ అయితే తీసేసుకున్నా మీకు చూపించడానికి. మళ్ళీ బ్యాక్ వచ్చిన. అయితే ఇందులో అయితే మనకు చూపిస్తా మీకు ఎట్లుంటుంది అంటే. ఇది ఉంది కదా పేమెంట్, 4 ట్రిప్స్ ఇప్పుడు 5 అయింది. 1362 రూపీస్, 1362 రూపాయలు. ట్రిప్ డీటెయిల్స్ చూపిస్తా. 5th ట్రిప్ 123 రూపీస్, 11 మినిట్స్, 3.69 కిలోమీటర్. 1360 అయినాయి 5 ట్రిప్లకు. ఇప్పుడు పిల్లర్ నెంబర్ 29, ఇది కొండాపూర్ రోడ్, కొత్తగూడ క్రాస్ అయిన తర్వాత, ఎంబీ మాల్ క్రాస్ అయిన తర్వాత పోయి టీ అయితే తాగుదామన్నా. హాయ్ ఫ్రెండ్స్, నాకైతే ఒక ఇష్యూ వచ్చిందన్న. ఆ ఇష్యూ ఏంటంటే మనకు మేడం ఈ లాస్ట్ ఏదైతే ట్రిప్ ఉందో 5th ట్రిప్, ఈ 5th ట్రిప్ లో మనకు 124 రూపీస్ అనేది అమౌంట్ రావాలా. అయితే ఈ 124 రూపీస్ అమౌంట్ ఫోన్ పేలో రాలేదు. అక్కడ అపోలో దగ్గర కొత్తగూడ క్రాస్ రోడ్ దగ్గర
సెక్యూరిటీ గార్డ్ తొందర చేసిండు. అయితే ఆమె కొట్టేసి చూపించింది అయిపోయిందని, సక్సెస్ఫుల్ అని చూపించి వెళ్ళిపోయింది. మరి అకౌంట్ లో అంటే స్కానర్ కదన్నా, క్యూఆర్ ఓన్లీ బ్యాంకింగ్ కూడా కాదు, క్యూఆర్ కాబట్టి నాకు 100% ఏ దాంతో చేసినా మెసేజ్ అయితే వస్తుంది, కానీ రాలేదు. అయితే కాంటాక్ట్ చేద్దామంటే ఛాన్స్ లేదు. అయితే ఊబర్ లో ఇందులో వెళ్ళేసి కంప్లైంట్ పెట్టిన, అంటే కాల్ కూడా తగులుతుంది, ఎందుకంటే మనం న్యాయంగా ఉన్నాం కదా, అంటే తీసుకోవాలి 100% మనం, ఎందుకంటే మనకు ఫోన్ పే ఏం చేయలేదు కదా. అయితే ఇందులోకి వెళ్ళేసి కింద రిపోర్ట్ ఉంటుంది, ఇక్కడ పైన అది క్వశ్చన్ మార్క్, ఇందులో వెళ్ళేసి హెల్ప్ లో వెళ్ళేసి, అయితే ఇక్కడ ఏంటంటే ఇట్లా పెట్టేసా, ఇట్లా కాంటాక్ట్ అని పెడితే ట్రిప్ గురించి రిలేటెడ్ ట్రిప్ అని పెట్టి అమౌంట్ అని లేకపోతే సంథింగ్ ఎల్స్ అని పెట్టి అదంతా టైప్ చేసి వేస్తే అట్లా పెట్టేసిన నేనైతే. అయితే మనకు ఊబర్ 127 రూపీస్ అయితే అడ్జస్ట్మెంట్ చేసిండు అమౌంట్, చూడొచ్చు మీరు. ఇంతకుముందు కూడా ఒక మేడం ఇట్లా చేసింది. అంటే వీళ్ళకు తెలుస్తుంది అన్న, మనం అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, ఊబర్ యాప్ వాయిస్ రికార్డింగ్ కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా తెలిసిపోతూ ఉంటుంది. అయితే 1489 డబుల్ యాడ్ చేసేసిండు, నాకు అర్థమైతే లేదు. మామూలుగా అయితే 1368 సంథింగ్ ఉండే. ఇక్కడ ఉన్నా అన్న బుకింగ్లు ఏం పడతలేవు. అయితే ఇందులో ఒక 120 రూపాయలు తీసేద్దాం మనము, 1368 సంథింగ్ మన ఎర్నింగ్ యాక్చువల్గా. ఇక ఎక్స్ట్రా యాడ్ చేసిన అమౌంట్ కూడా మళ్ళీ దీంట్లో యాడ్ చేసిండు. అదే అన్న, అయితే మీరు చెప్పిండ్రు కదా చాలా సార్లు డెస్టినేషన్ ఎట్లా పెడతారని చూపిస్తాను అండి. ఇది ఉంది కదా, అయితే ఇప్పుడు మన ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, ఇక్కడ సర్చ్ ఉంటుంది. ఇట్లా సర్చ్ లో నేనైతే పెట్టుకున్నా ఆల్రెడీ కోకాపేట అని, పెట్టుకోకపోయినా పర్లేదు, ఇట్లా పెట్టుకోవచ్చు. కోకాపేట అని ఇట్లా టచ్ చేస్తే ఇట్లా వస్తుంది అన్న. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే నావిగేట్ అని కొట్టేస్తే 11 కిలోమీటర్స్ ఉంది ఈ నుంచి కోకాపేట, పెట్టేసిన డెస్టినేషన్. అయితే ఇట్లా పెడితే ఏంటంటే మనకు కోకాపేట లేకపోతే ఆ రూట్ కి వెళ్ళే బుకింగ్లు పడతాయి. ఆ రూట్ కి వెళ్ళే బుకింగ్స్ అయితే మనకు వస్తాయి అన్న. టైం చూడొచ్చు 1:23 అవుతుంది. అన్న అయితే 6th ట్రిప్ అయితే పడింది, ఇట్లా యాక్సెప్ట్ అయిపోయింది, చూడొచ్చు మీరు. అయితే నావిగేట్ అయితే చేద్దాం 6th ట్రిప్. ఎండ్ అయితే మరి గట్టి బాగుందన్న, 1.4 కిలోమీటర్స్ 6 minutes ఉందన్న. ఇక్కడ ఉంది డెస్టినేషన్, ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఈ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే చక్కగా రూట్ వస్తుంది అన్న. పోతున్న 6th ట్రిప్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా అన్న. హాయ్ అన్న, 6th ట్రిప్ ఇక చూడొచ్చు, మ్యాప్ ఇట్లా షో అవుతుంది మనకు. ఇట్లా మ్యాప్ లో చూసుకుంటే అయితే నడపాలా, ఇట్లా షో అవుతా ఉంటుంది మ్యాప్ లో. 2 minutes. హాయ్ ఫ్రెండ్స్, అయితే మన ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఆన్లైన్ ట్రిప్ పెయిడ్. అయితే డెస్టినేషన్ అలాగే ఉంది కోకాపేట. అయితే అమౌంట్ చూద్దాం. ₹166, 35 minutes పట్టిందన్న, 6 కిలోమీటర్లు. మరి ఘోరంగా అయిపోయింది, ఏం చేయలేం. 1655, ఇందులో 100 మైనస్ చేస్తే 1550. ఆ ట్రిప్లు పోదామని ఇంటికి, మస్తు లేట్ అయిపోతున్నది. ఇక్కడ ఇది పిజ్జా. హాయ్ ఫ్రెండ్స్, అయితే చూడొచ్చు వచ్చేసిన, ఇది నియోపోలిస్ సర్కిల్.
అయితే వెళ్తున్నా మరి ఇంటికి. అయితే రాంగ్ రూట్ లో మస్తు వస్తాయి బండ్లు, ఈడ మస్తు చూసుకొని పోవాలా. అన్ని అపార్ట్మెంట్లు సొసైటీస్ తయారవుతున్నాయి ఇక్కడైతే. చలో కిలోమీటర్ ఎంత అయిందో చూసుకుందాం. 90 కిలోమీటర్స్ అయింది. ఇంటికైతే పోతున్నా. ఆ నుంచి అయితే ఒక బుకింగ్ పడింది అన్న మనకు. ఎక్కడి నుంచి అంటే కొండాపూర్ నుంచి ఇది ట్విజా హైటెక్ సిటీ అయితే పడింది. అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసిన. ఇప్పుడు ఎండ బాగుంది కదా అన్న, ఎండ టైంలో బండ కూర్చుంటే పిచ్చి వేస్తుంది, బయటికి కూడా రెస్ట్ అవుతుంది. 2:30 అవుతుంది టైం. అన్నం తినేసి పడుకుంటా, నిద్ర కూడా లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు చెప్పడం మర్చిపోయినా, నేను అక్కడ నుంచి వచ్చినా కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తే రూమ్ కు అటు సైడ్, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్. అయితే మనకు ఇక్కడ నుంచి ఇప్పుడే మెసేజ్ వచ్చింది, అంటే 1:40కి మెసేజ్ పెట్టిండు పంప్ నుంచి. ఏంటంటే లంచ్ టైం అని పెట్టిండు. ఇప్పుడు 2:30 అవుతుంది, అంటే ఒక 45 నిమిషాలు అవుతుంది ఆయన మెసేజ్ పెట్టి లంచ్ టైం అని. అయితే లంచ్ అయి ఉండొచ్చేమో కదా. పోయి ఇంకా హాఫ్ ట్యాంక్ గ్యాస్ నింపేసుకొని పెట్టేసి పడుకుందాం. నైట్ ఇలా కొద్దిగా గట్టిగా కొడదాం బుకింగ్లు. పోతున్నా, మరి గ్యాస్ దొరుకుతుందో దొరకదో తెలియదు. ఈ నుంచి ఒక 3.5 కిలోమీటర్లు ఉంది. లేకపోతే సపదాకా వాపస్ వచ్చేస్తాయి ఇట్లాని. హాయ్ అన్న, అందరికి నమస్తే. అయితే ఇక్కడ ఇది పంప్ వచ్చేసి హెచ్పి పంపు. బండ్లు ఏం లేవు అన్న. ఇగో ఇప్పుడే వచ్చింది ఒక కార్ ఇంకా నడిచినప్పుడు. ఇది ఒకటే ఉన్నది సిఎన్జి. మిర్జాగూడ శంకర్పల్లి రోడ్డు మొత్తం ఖాళీ ఉన్నది. ఇంటికి పోతుంటే ఎందుకో హాఫ్ ట్యాంక్ ఉంది కదా, సిఎన్జి ఫుల్ చేయించుకుందాం. మళ్ళీ ఎట్లా పెట్టిన దగ్గర ఒక పాయింట్ దిగుతుంది కదా, సాయంత్రం మూమెంట్ ఉంటుందేమో. ఇవాళ అయితే ఏం కాలే మరి బుకింగ్ అని. ఇంత అయిందన్న, 1655. మళ్ళీ ఏమైనా చేసుకొని పోదామని లోపలికి ఈడగా గ్యాస్ అయితే నింపుకుందామని వచ్చేసిన. గ్యాస్ నింపుకుందాం. లైన్ మంచిగా అయిపోయింది అన్న నాకైతే రూమ్ దగ్గర. పొద్దున్న నింపుకున్నా ఇక్కడ 715, ఇప్పుడు నింపుకుంటున్నా. ఇప్పుడు కూడా గ్యాస్ మంచిగా ఉన్నది, అవైలబుల్. పొద్దున్న నింపుకుని పోయినా నువ్వు లేవు. అయితే ఇంటికి ఇప్పుడు అన్నం తినడానికి పోతున్నా. ఏమో మరి నువ్వు వేసినావు కదా మెసేజ్ లంచ్ ఓవర్ అని, అద్దం మరి హాఫ్ ట్యాంక్ గ్యాస్ ఉన్నది, నింపేసుకుంటే మంచిగా అయిపోతుంది కదా. గచ్చిబౌలి అయితే కుప్ప కుప్ప లైన్ ఉన్నది, 4 పాయింట్లు ఉన్నాయి హాఫ్ ట్యాంక్ అన్న. చూడొచ్చు, ఇది హెచ్పి పంపు. అయితే యూటర్న్ తీసుకున్నాం కదా అన్న, కిలోమీటర్ ఎక్కువనే అయింది. 91 ప్లస్ అంటే 1 కిలోమీటర్, కరెక్ట్ 5 కిలోమీటర్స్ ఉందన్న అక్కడ నుంచి. పొద్దున కూడా ఈయన నింపుకున్నా, అస్సలు లైన్ లేదు. పొద్దున కూడా మెసేజ్ చేసిండు, 7:30కి అట్లా పోయి నింపుకున్నా, ఒక్క బండి లేదన్న అక్కడైతే పంపులా. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అవుతుందని ఇంటికి వెళ్ళిపోయేటోండి. యాక్చువల్లీ నేను ఏంటంటే మళ్ళీ అన్నం తిని పడుకొని సాయంత్రం స్టార్ట్ అవుతాం కదా, ఒక పాయింట్ డౌన్ అయితే 4 పాయింట్లు ఉంటాయి. మళ్ళా మనకు ఏంటంటే బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు మూమెంట్ ఉన్నది అనుకో, గ్యాస్ ఉండదు. గచ్చిబౌలి నుంచి వచ్చిన ఏం లైన్ ఉన్నది, అది మొత్తం కమిషనరేట్, కేర్ హాస్పిటల్ దాటి లాంగ్వేజ్ దాకా లైన్ తగిలింది. మంచిగా దేవుని దేవాల ఈడ దగ్గర మనకు పంపు కావడం వల్ల ఈజీగా ఉన్నదన్న. పొద్దున్న నింపించుకున్న గ్యాస్ ఫుల్, హాఫ్ ట్యాంక్ యూజ్ చేసిన 1655 అయింది. మళ్ళీ ఇంటికి లంచ్కి వచ్చిన, ఇంకా పోతున్నా. నైట్ ట్యాంక్ ఫుల్ చేసిన 380 వచ్చింది. పొద్దున్న ఒక 710, 1100 గ్యాస్. అంటే మొత్తం అవగొట్టకపోతే హాఫ్ ట్యాంక్ అయితే అదే ఒక ట్యాంక్ కిందికి వస్తుంది. అయితే డీటెయిల్స్ అయితే నేను పెడతా అది. కానీ నైట్ కామారెడ్డి అటు సైడ్ పోయేసినా కదా, అయితే మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసి బాన్సోడ్ నుంచి
హైదరాబాద్ వచ్చిందాక 2:30 అయింది. 2:30 అంటే వచ్చి కరెక్ట్ పడుకున్నా 2:30కు. మళ్ళీ 5:30కు 6:30కు లేచిన. నిద్ర లేదు. న్యాయమైంది, గ్యాస్ టైంకి దొరికింది. ఇప్పుడు నింపుకున్నది న్యాయమైంది. పోయి మంచిగా పెట్టేసి ఇది మిర్జాగూడ క్రాస్ అవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, అయితే 2:40 స్టార్ట్ చేద్దాం ఈవినింగ్. అప్పుడు వీడియో అయితే పెడతా. అందరూ ఇట్లా పెట్టండి వీడియోలు అన్నారు కదా, అందుకే ఫోన్ అయితే తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు మీకు కూడా మంచి క్లియర్ కట్గా అర్థమైతే ఇట్లా దగ్గరగా ఉన్న పంపులు యూజ్ చేసుకోండి. అవి పంపు ఏంటంటే మళ్ళీ సాయంత్రం ఇప్పుడు అన్నం తిని అనుకున్నాక సాయంత్రం పోతే చాలా ఉంటుందో బంద్ ఉంటుందో తెలియదు. ఉన్నప్పుడు నింపేసుకుంటే అయిపోతుందా అని ఇక నింపేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే స్టార్ట్ అయినా చూడొచ్చు. 3 గంటలకు ఇంటికి పోయి పడుకున్నా. అయితే 6 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయినా. మధ్యాహ్నం గ్యాస్ అయితే నింపుకున్నాం కదా, 3 గంటలు రెస్ట్ చేసుకున్నాం మంచిగా అన్నం తినేసి. అయితే ఇప్పుడు స్టార్ట్ అయినా. పొద్దునైతే మనం ఇంత చేసినాము 2:30 దాకా. అయితే బుకింగ్లో చూడండి ఎట్లా ఇస్తున్నాడు. 120 రూపాయలు 5 కిలోమీటర్లు 14 నిమిషాలు పడుతుందంట. 120 రూపాయలు ఇస్తున్నాడు బుకింగు. ఇంతకుముందు శరత్ సిటీ మాల్ పడింది 120 రూపాయలు కోకాపేట నుంచి. ఆ 120 రూపాయలు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లకు ఇస్తాడు. మరి ఘోరంగా ఇస్తున్నాడు. ఏమైందేమో మరి ఊబర్కి ఏమన్నా. చూడండి 120 రూపాయలు. ఎక్కడ హైటెక్ 120 రూపాయలు ఇస్తున్నాడు. ఏందేమో మరి ఘోరంగా. అన్న చూడొచ్చు, రేటింగ్ మొత్తం దించేసిండు. 11 కిలోమీటర్లు 30 నిమిషాలు 126 రూపాయలు. ఏమి ఇస్తున్నాడేమో, మొత్తం రేట్లు అంతా డౌన్ చేసేసిండు. 6 అవుతుంది, టైం 18 నిమిషాలు అవుతుంది. అన్నీ 120 150 రూపాయలు. నాకు తెలిసి ఇవాళ మూమెంటు చూడండి. ఇగో 11 నిమిషాలు 4 కిలోమీటర్ల పికప్, 10 కిలోమీటర్ల డ్రాపు. గచ్చిబౌలి అనిపిస్తుందా? సిగ్నల్ నుంచి రైటు 11 నిమిషాలు పోయా, 4 కిలోమీటర్ పిక్ చేసుకొని 28 నిమిషాలు డ్రాప్. 150 రూపాయలు. మామూలుగా అయితే 280 270 ఇస్తాడు. స్టే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఏం చేద్దాం, ఆఫ్లైన్ నుండి బెటరు అనుకుంటున్నా కానీ చూద్దాం. ఆన్లైన్ నుండి 120 రూపాయలు. ఇవాళ ఏమైందేమో ఊబర్కి అన్నీ. ఎవరు తీసుకోడు అన్న, అందరు కూర్చున్నారు అన్నలు. ఇవాళ మూమెంట్ లేదన్నా, మూమెంట్ ఖతమైపోయినట్టున్నది. చూడండి 30 నిమిషాలకు 120 130 రూపాయలు ఇస్తున్నారు. బుకింగ్ 8 కిలోమీటర్ల డ్రాప్ 26 నిమిషాలు 120 రూపాయలు. పోయింది ఇవాళ డొల్లాని. హాయ్ అన్న, హాఫ్ అన్ అవర్ అయింది. ఇక మొత్తం గవ్వేస్తున్నాడు. 120 రూపాయలు 140 రూపాయలు. దాని మీదకైతే పోతలేడు. ఒక్క బుకింగ్ కూడా 300 మీద పడతలేదు. అది 30 కిలోమీటర్ 40 కిలోమీటర్లు అయినా సరే 180 రూపాయలు లాస్ట్. చార్మినార్ పడింది ఇంతకుముందు, అది కూడా సేమ్ టు సేమ్ 28-30 కిలోమీటర్లకు కూడా 180 190 రూపాయలు. 45 నిమిషాలు డ్రాప్ 180 రూపాయలు. మళ్ళీ టిప్పు 30 రూపాయలు. అందులో అంటే 150 రూపాయలు టిప్. బుకింగ్కి 30 రూపాయలు టిప్ వేసిండు వీడు. 45 నిమిషాలు. ఓడరా బాబు, అందరు ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. వీళ్ళు రేట్లు పెంచిన దాకా ఓడి తీసుకోండి. నేను కూడా ఆఫ్లైన్ అవుతా. ఆల్రెడీ గ్రూప్లో మెసేజ్ వచ్చింది ఆఫ్లైన్ కమ్మని. ఆఫ్లైన్ అవుతా. మళ్ళీ గ్రూప్లో మెసేజ్ వచ్చిన తర్వాతనే ఆన్ అవుతా. అప్పటిదాకా చూద్దాం. హాయ్ హలో అన్న, నమస్తే. అయితే మనకు 7th ట్రిప్ పడింది. అప్పటి నుంచి చిన్న బుకింగ్లు పడుతున్నాయని గో బంద్ చేసిన. ఇప్పటిదాకా లైవ్ ఉన్నా కదా, లైవ్ ఆఫ్ చేసి బుకింగ్ అయితే ఆన్ చేసిన ఇంటికి పోదామని. మన కిస్మత్ అనుకోవాలా. అయితే మనకు గ్రీన్ బ్లూజమ్స్ నుంచి అయితే పడింది బుకింగ్, రాజపుష్ప పార్టీ దగ్గర నుంచి. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. 500 రూపాయలు పడ్డదన్న ప్రీమియర్ బుకింగ్. పికప్ వచ్చేసి 700 మీటర్స్. వెళ్తున్నా పికప్ లొకేషన్కి. ఊబర్ ప్రీమియర్ పడ్డదన్న 500 రూపీస్. అప్పటి నుంచి 120 140 150. అబ్బా బాబా పిచ్చి లేచిందన్న. ఇగో 1:30 అయిపోయింది. 6 గంటలకు వచ్చిన.
ఏందేమో ఈ 500 రూపీస్ బుకింగ్ ఉంది, ఇది దించేసి ఆడ పడితే ఓకే, లేకపోతే సపోర్ట్ దించేసి వస్తా. ఇక ఇలా దినం ఖాళీ పోవద్దు అన్నట్టు. 1650 అయింది. ఇది చేసుకుంటే మనకు 2150 అన్న అవుతుంది. ఏదో చేసుకోవాలి, ఇక తప్పదు. ప్రీమియర్లో 500 ఇస్తున్నా అంటే మంచిదే కదా. కొత్తగూడ సైడ్ అయితే పడింది, పికప్ లొకేషన్ వెళ్తున్నా. మరి అయితే ఇవాళ మనకు ఫోన్ వచ్చింది, మంచి వీడియో చూసి అయితే ఎంజాయ్ చేసి కామెంట్ అయితే చేయండి. నాకు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఏమన్నా మిస్ అవుతున్నా నా వీడియోలో, ఇంకేమన్నా చూపించేది ఉంటే చెప్పండి అన్న, అలా ట్రై చేస్తా. ఓకే మరి బాయ్. వీడియో అయితే ట్రిప్ అయిన తర్వాత డీటెయిల్స్ ఇస్తా. ఆ నుంచి పడకపోతే రిటర్న్ వెళ్ళిపోతా ఇంటికి. అయితే ఒకవేళ వీడియో పెట్టకపోతే మీకు డీటెయిల్స్ అయితే ఇస్తా. ఓకే అన్న. डबल 619 हाँ मैडम ओके लिटिल स्टार्स kilometers 20. హాయ్ ఫ్రెండ్స్, అయితే మన 7th ట్రిప్ వచ్చేసి ఇది ప్రీమియర్ అయితే మనకు రాజపుష్ప గ్రీన్ బ్లజమ్స్ నుంచి అయితే పడింది. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేడం అయితే అమౌంట్ ఇచ్చేశారు. షాక్ అయిపోయింది. 507 రూపాయలు అంటే అవా అమ్మ అన్నది. 520 అయితే ఇచ్చేసింది మేడం అమౌంట్. ఏంటి భయ గింతగానం రేట్ ఆడ నుంచి ఇడికి వస్తాయంటే, మేడం అప్పటి నుంచి 1.5 గంట అయింది, ఏం బుకింగ్లు పడతలేవు పిక్చర్ లెక్క. ఇక్కడ ఇది కొత్తగూడ దగ్గర ఉన్నా, చూద్దామన్నా ఎంత ఇచ్చి 507 అయితే 2162 రూపాయలు. ఈ ట్రిప్ 500 వాడు ఇట్లా అయింది. మనకు 7:38 గంటన్నర వేస్ట్ అయింది. పర్లేదు, లాస్ట్కి అయితే ప్రీమియర్ ఇచ్చిండు. హాఫ్ అన్ అవర్ పట్టింది. 12 కిలోమీటర్స్ 12.7 30 మినిట్స్లో అయింది. 506 రూపీస్. 520 అయితే ఇచ్చింది మేడం. చూడండి గీ బుకింగ్ ఏం తేడా ఉన్నది. ఇది 6 కిలోమీటర్లు, అది 12, ఇది 35 నిమిషాలు, ఇది సేమ్ టైమింగ్. గ్యాస్ అంతే కాలుతుంది, కిలోమీటర్తో సంబంధం లేదు, టైంతోనే సంబంధం. చూద్దాం మళ్ళీ ఇంకేమన్నా ఇటు నుంచి బుకింగ్లు పడతాయో లేవు. అయితే అమౌంట్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలంటే చూపిస్తాను మీకు. ఇక్కడ ఎర్నింగ్స్లో పోయినాక ఇక్కడ ఇది ఉంటుంది క్యాష్ అవుట్ అని. అంటే ఇప్పుడు మైనస్లో లేదు, మనకే వస్తాయి 150 రూపాయలు. దీన్ని క్యాష్ అవుట్ చేసుకుంటే ఇట్లా ఇస్తాడు. ఏమైంది బాబు, ఎగిరిపోయింది. క్యాష్ అవుట్ ఇట్లా ఉంటుంది. వీఆర్ అప్డేటింగ్ లాస్ట్ ట్రిప్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు ట్రిప్ ఎండ్ అయింది కదా, అందుకు ఇస్తలేడు. కొద్దిగా అయినాక క్యాష్ అవుట్ చేద్దాం, అప్పుడు వస్తుంది. ఓకే అన్న. అన్న అయితే ఇప్పుడు 1.5 గంట నుంచి అయితే 6 నుంచి 7:30 దాకా మొత్తం చిన్న బుకింగ్లు పడినాయి. అయితే లాస్ట్కి అయితే 1.5 అవర్ తర్వాత ఒక బుకింగ్ అయితే పడింది. 12 కిలోమీటర్లకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. 500 రూపీస్ కోకాపేట్ నుంచి మన కొత్తగూడ ఎక్స్ రోడ్. అయితే ఇక్కడ బుకింగ్లు ఏం పడతలేవు. మామూలుగా అయితే 1650 రూపీస్ ఉన్నాయి మనకు. ఈ బుకింగ్ వల్ల 2160 రూపీస్ అయింది. డెస్టినేషన్ అయితే పెట్టుకున్నా ఇంటికి వెళ్ళడానికి. చూడొచ్చు బుకింగ్లు ఏం పడతలేవు. రోడ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి అన్న. ఇది ఏఎంబి మాల్ సిగ్నల్, ఇక్కడ శరత్ సిటీ మాల్ ఏఎంబి మాల్ అయితే ఉంది. బుకింగ్లు ఏం పడతలేవు. ఓపుకున్న వాళ్ళు అయితే కూర్చోండి, ప్రీమియర్లో రేట్ ఇస్తాడు, చేసుకోండి. ఇక వెళ్ళే వాళ్ళు ఉంటే టైం అయితే ఇంటికి వెళ్ళేసి రెస్ట్ తీసుకోండి అన్న. నేనైతే ఇక మూవ్ అవుతా, చూసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బంద్ చేసేస్తాను. ఇట్లా డెస్టినేషన్ అయితే పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అయితే మన 8th ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. కస్టమర్ అయితే మనకు క్యాష్ 200 ఇచ్చేసి వెళ్ళిపోయారు. అయితే నేను మీకు ట్రిప్ చూపించడానికైతే ఇలా చేస్తున్నా. అయితే చూడొచ్చు మీరు, ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది మనది. ఇది 8th ట్రిప్. ఇప్పుడు మనకైతే అప్డేట్ వస్తుంది, ఎర్నింగ్స్ అప్డేట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. 8th ట్రిప్ కంప్లీట్ అని.
టోటల్ అయితే 2352 రూపాయలు. అయితే ట్రిప్ డీటెయిల్స్ చూద్దాం. 200 ఇది ఇచ్చారు సార్ మనకు, 17 minutes, 3.7 kilometers, 190, 200 అయితే అమౌంట్ మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అయితే టోటల్గా అయితే మనకు ఇవాళ 8 ట్రిప్లకు 2352 రూపాయలు అయినాయి. గంటన్నర టైం వేస్ట్ అయింది. అసలు బుకింగ్లు పడాయని ఇంటికి పోయే టైంలోనే ప్రీమియర్ 500 పడింది, మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ఒక 200 పడింది అన్న. అయితే 700 రూపాయలు ఎర్నింగ్ అయితే అయింది వెళ్ళినందుకు. మళ్ళీ వెళ్ళిపోదాం అన్న ఎంబీ సైడ్, పడితే ఓకే, మళ్ళీ లేకపోతే ఇంటికి అయితే వెళ్దాం. 9:17 అవుతుంది టైం. అయితే కిలోమీటర్ వచ్చేసి 128 kilometers. అయితే గ్యాస్ అయితే మనం పొద్దున ఒక 715 వేయించాము, మళ్ళీ తర్వాత 400, 700, 400 అంటే టోటల్గా అయితే మనకు గ్యాస్ 1100 వచ్చింది. 1100లో మనకు ఒకవేళ హాఫ్ ట్యాంక్ మిగిలితే మాత్రం ఆ 400 పక్కన పెట్టి ఫుల్ ట్యాంక్ ఒక ట్యాంక్ అమౌంట్ అయితే పడతా. ఎందుకంటే చూద్దాం, మీకు అర్థం కాదు కానీ నేను డీటెయిల్గా అయితే ఇస్తాను వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అయితే చాలామందికి ఏంటంటే ఇప్పుడు మనకు ఆన్లైన్ ట్రిప్పులు పడతాయి కదా, ఇది హోమ్లోకి వెళ్ళేస్తే ఇక్కడ ఎర్నింగ్స్ ఉన్నాయి కదా, ఎర్నింగ్స్లో వచ్చినాక అదే ఆన్లైన్ అయితే ఇట్లా ప్లస్ ఉంటుంది. ఒకవేళ మీకు మైనస్ ఉంటే మాత్రం మీరు కట్టాల్సిన అమౌంట్ ఉంటుంది మైనస్ అని. ఇది ప్లస్ 48 కాబట్టి మనకు వస్తాయి అమౌంట్. అయితే క్యాష్ అవుట్, ఇలా క్యాష్ అవుట్ చేసుకుంటే ప్రతి క్యాష్ అవుట్కి 2 రూపీస్ ఇన్స్టెంట్ కట్ చేసుకుంటారు. ఫండ్ అనేది మనకు డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది. నేను అకౌంట్ యాడ్ చేసుకున్నా, మీకు కూడా ఇట్లా యాడ్ చేసుకుంటే 24 hours అయితే టైం పడుతుంది అకౌంట్ యాడ్ కానికి. అయితే ఇక్కడ ఇది ఇన్స్టెంట్ పేమెంట్, ఇట్లా క్యాష్ ఇగో 2 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కథం 146 అకౌంట్లో పడిపోయినాయి. అయితే యూ హ్యావ్ 5 క్యాష్ అవుట్స్ టుడే, అంటే డైలీ 6 క్యాష్ అవుట్స్ సంథింగ్ ఉంటుంది, 6 or 8 నేను ఎన్ని చేసినా గుర్తులేదు. అయితే ఇంకా 5 ఉన్నాయి. అయితే అయినంత వరకు 900 ఉన్నప్పుడే తీసుకోండి. 1500, 2000 ఉంటే నెక్స్ట్ రోజు రిఫండ్ అవుతుంది. ఎందుకంటే ఇట్లా కాదు, 1000 రూపాయల కంటే డౌన్ ఉండాలా. అయితే మధ్యాహ్నం మనకి ఏమైందంటే ఊబర్ నుంచి మనకు డబ్బులు అయితే వచ్చినాయి 120 రూపాయలు. అది మేడం ఇవ్వలే అని. అయితే తర్వాత 2-3 hours తర్వాత మేడం నుంచి అయితే అమౌంట్ వచ్చేసినాయి, ఊబర్ నుంచి కూడా అమౌంట్ వచ్చినాయి. ఫ్రెండ్స్, అయితే 9th ట్రిప్ అయితే పడింది మనకు ఇక్కడ నుంచే. అయితే లొకేషన్ అయితే ఆన్ చేస్తున్నా. 9th ట్రిప్ 1.2 kilometers ఇక్కడనే అన్న, యూటర్న్ చేసుకొని వెళ్ళాలి. 9th ట్రిప్ అమౌంట్ వచ్చేసి 248 రూపీస్ అయితే చూపించింది ఊబర్లో వెళ్తున్న పికప్ లొకేషన్కి. అయితే కస్టమర్ లొకేషన్ అయితే పెట్టిండు, ఊబర్లా బ్యాక్ సైడ్ చూపించింది. యాక్చువల్గా మనకు ట్రెండ్స్ జేబేరి దగ్గరికి వెళ్ళాలా, ఇది కొత్తగూడ క్రాస్ రోడ్ దగ్గర అయితే ఉంది. మరి మ్యాప్ ఎందుకు రాంగ్ చూపించిందో నాకు కూడా అర్థం కాలే. కస్టమర్కి అయితే కాల్ చేస్తే లేదు, అలా మేము ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రామని చెప్పిండు. అయితే గల్లీలలో మామూలుగా మెల్లగానే వస్తున్నాము. కొద్దిగా జొమాటో వాళ్ళు, ర్యాపిడో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే నడపండి అన్న. ఎందుకంటే మీరు గల్లీల నుంచి మెయిన్ రోడ్కి వస్తే కొద్దిగా చూసుకుని రండి. రోడ్ల మీద సడన్గా స్పీడ్గా వచ్చేస్తున్నారు. ఇప్పుడు చూసుకొని బ్రేక్ కొడితే పర్లేదు, తగిలి పడితే బైక్ మీద హెల్మెట్ కూడా పెట్టుకుంటలేరు, దెబ్బలు తగులుతాయి. ఫ్యామిలీ వాళ్ళు వెయిట్ చేస్తారు. చాలా దూరం నుంచి ఏదో ఊరు నుంచి వచ్చి మనం అందరం కష్టపడుతున్నాము. కొద్దిగా జాగ్రత్త అయితే నడపండి, హెల్మెట్లు పెట్టుకోండి అన్న అందరూ. ఇంకా కార్లో అయితే మనం కూడా సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలన్న. ఇంకోటి ఏంటంటే కొద్దిగా టర్నింగ్స్లో స్లో కావండి, హారన్ అయితే కొట్టండి అన్న. కొద్దిగా జాగ్రత్త వెళ్ళండి, స్పీడ్ వెళ్ళకండి టర్నింగ్స్లో. అందరికి కూడా చెప్పాలా, ఇక్కడ ఇది కొత్తగూడ క్రాస్ రోడ్ దగ్గర ట్రెండ్ సెట్ జైబేరి ఎలివేట్ అని ఉంది కదా, అయితే దీని పక్కన కూడా జైబేరి ఉంది, అది వేరే పేరు ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా పేర్లు చూసుకుంటానండి. 2 జైబేరీలు ఉన్నాయి, అంటే 2 సొసైటీస్ ఉన్నాయి. ఇక్కడైతే ఓటీపీ అంటే బ్లాక్ అండ్ ఫ్లాట్ నెంబర్ ఇస్తే మనకు లోపల వెళ్ళచ్చు, విజిటర్లోనే వెళ్ళాలా. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూపిస్తాను మీకు ట్రిప్. అయితే సార్ అయితే మనకు 249 అయితే 275 రూపీస్ అయితే కొట్టారు. ఇది చూద్దాం ఎన్నో ట్రిప్ వచ్చేసి ఇది 9th ట్రిప్ కంప్లీట్ అయిపోయింది.
అమౌంట్ ఎంత ఇచ్చిండంటే 249, సార్ 270 రూపీస్ కొట్టిండ్రు. ఫోన్పే కూడా ఇందులో అంటే చూపిస్తే బాగుండేది. అయితే టోటల్గా 9 ట్రిప్స్కి 2600 అయినాయి అన్న. ఇవాళ చూపిస్తాను మీకు డేట్ కూడా 27 ట్యూస్డే. అయితే డీటెయిల్స్ అయితే చూసుకుందాం మనం. ఇక్కడ 9th ట్రిప్ 249 రూపీస్, 14 minutes, 4 kilometers. ప్రీమియర్ 250 రూపాయలు, 275 అయితే కొట్టిండు కస్టమర్. అయితే ఇది 200, ఇది 500. అంటే సాయంత్రం స్టార్ట్ అయింది. ఇది మధ్యాహ్నం 1:30కి అయిపోయింది. పొద్దున్న నుంచి 1650 చేస్తే మళ్ళీ సాయంత్రం 1 గంటన్నర టైం వేస్ట్ అయింది. 7:10కి అట్లా 1.5 hour తర్వాత అయితే ప్రీమియర్ పడింది 500. దాని తర్వాత ఇది పడింది. చూడండి ఎంత టైం గ్యాప్ ఉంది. 7:39, ఇది 9:44కి ఇప్పుడు ఫినిష్ అయింది. అంటే 9:44కి పడింది. 10:18 అవుతుంది టైం. టోటల్ అమౌంట్ వచ్చేసి 2600. చూద్దాం మరి ఇంటికైతే. లొకేషన్ ఎలా పెడతారంటే ఈ సెర్చ్లో పోయి, ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇందులో వచ్చేసి నేను ఆల్రెడీ కోకాపేట అని పెట్టా కాబట్టి మీరు డైరెక్ట్ టైప్ చేసి కూడా నావిగేట్ చేయొచ్చు. నావిగేట్ చేసి ఇట్లా వచ్చేస్తుంది. అయితే మనకి ఏంటంటే ఇక్కడ నుంచి గచ్చిబౌలి కానీ, ఇక్కడ పుప్పలగూడ, మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగ్, మంచిర్యాల, గండిపేట ఇవన్నీ లొకేషన్లో పడతాయి. బుకింగ్ యాక్సెప్ట్ చేసుకోండి, వెళ్ళొచ్చు. ఇట్లా పెట్టుకుంటే 100% బుకింగ్ పడుతుంది. అప్పటి నుంచి 3 బుకింగ్లు ఇట్లా పెట్టుకుని చేసుకున్నా. హాయ్ అన్న. అయితే మనకు చూడొచ్చు కిలోమీటర్ 156 అయింది. అయితే పొద్దున గ్యాస్ ఫుల్ చేసుకున్నాం కదా, 700 చిల్లర వచ్చింది గ్యాస్. అయితే హాఫ్ ట్యాంక్ ఫినిష్ అయింది. అప్పటికి 1650 అయింది. మళ్ళీ హాఫ్ ట్యాంక్లో ఏం చేసిన అంటే మళ్ళీ గ్యాస్ నింపుకున్నా. గ్యాస్ నింపేసుకొని 380 వచ్చింది. మళ్ళీ వేసి మళ్ళీ సగం అయింది. అంటే ఒక ఫుల్ ట్యాంక్ ఫినిష్ అయింది. ఇంకా హాఫ్ ట్యాంక్ అయితే అంటే మనం మధ్యాహ్నం నింపించుకున్నది అనామత్ ఉందనుకోండి, పొద్దున్నదంటే 700 చిల్లర. ఆ లెక్క ప్రకారం మన ఎర్నింగ్స్ ఎంత అయినా చూపిస్తా. ఇగో ఎర్నింగ్స్ వచ్చేసి 2600 అయింది. ఎన్ని ట్రిప్పులు? 9 ట్రిప్పులు చూపిస్తా ఆగండి. 2600, 9 ట్రిప్పులు, 11 గంటలు చూపిస్తుంది. కానీ అంతసేపు నడపలే, ఆన్లైన్ అయితే ఉన్నా. అయితే మనకు ఊబర్లో ఒకటి సర్ప్రైజ్ అయింది. ఏంటంటే కస్టమర్ అమౌంట్ 126 రూపాయలు లేట్గా వచ్చినాయి. మళ్ళీ ఊబర్ తరఫున కూడా వచ్చినాయి డబుల్. అయితే మనకు చూపిస్తా ఆగండి. ఇక చూడొచ్చు 27 ఫస్ట్ బుకింగ్, సెకండ్ బుకింగ్, థర్డ్, 4th, 5th. ఇక్కడ దాకా 1650 అయింది. ఇక మళ్ళా 6th దాకా అయింది. అయితే ఇంత గ్యాప్ వచ్చింది. 2 నుంచి ఇది 7కి స్టార్ట్ అయినా అంటే 3, 4, 5, 6 4 గంటలు రెస్ట్ అయింది. దాని తర్వాత 8th, 9th ఆడ నుంచి అయితే ఇంటికి ఎంటీ వచ్చేసిన. టోటల్గా అయితే మనకు 2600 అయింది. కిలోమీటర్ 156. ఫ్రెండ్స్ ఇవాళ వేస్ట్ అవుతుంది అనుకున్నా, అయింది. బుకింగ్లు అయితే మంచిగా అయినాయి. అయితే రూమ్కి అయితే వెళ్తున్నా. బాయ్.